కరీంనగర్ అభివృద్ధి నిధుల విషయంలో రాజకీయ యుద్ధం మొదలైంది. స్మార్ట్ సిటీకి తెచ్చింది 1000 కోట్ల నిధుల లెక్కలపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు సై అంటే సై అంటున్నారు. నగరంలో దాదాపు 1000 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చింది మేమంటే మేమంటూ ఇరు పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి. ఈ ఫండ్స్ వార్ ఇప్పుడు కరీంనగర్లో పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. 1000 కోట్ల నిధులపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కాకరేపుతున్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. యుఐడిఎఫ్ కింద 50 కోట్లు, యూసీఎఫ్ కింద 840 కోట్లు, మొత్తం 890 కోట్ల నిధులను కేటాయించింది. అయితే యుఐడిఎఫ్ కింద కేటాయించిన 50 కోట్ల నిధులను 87 పనుల కింద విభజించి టెండర్లు పిలిచారు. ఆ పనుల్లో కొన్నింటికి ఇటీవల బండి సంజయ్ కుమార్ మున్సిపల్ పాలకవర్గం శంకుస్థాపనలు చేసింది. అయితే ఈ పనులకు కేంద్రమే నిధులు కేటాయించిందని, అవసరమైతే మరిన్ని నిధులు తెస్తామని బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 50 కోట్ల అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ను మొత్తం కేంద్రమే ఇస్తోందని చెప్పడంపై ఫైర్ అవుతున్నారు. కేంద్రం ఇచ్చేది గోరంతైతే బీజేపీ ప్రచారం చేసుకునేది కొండంత అని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, మరి గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిండ్రు. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధిన ఈ కరీంనగర్ అభివృద్ధికి స్పెషల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఏం తీసుకొచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి అనేక ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ నిరుద్యోగులకు కానీ ఎటువంటి ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాకుండా కేవలం మాటలతోటి, మోసపూరితమైనటువంటి మాటలతోటి ఇలా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. అందుకే మేము చెప్తా ఉన్నాం స్పష్టంగా వీటన్నిటిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉంది. కానీ మీరు దీన్ని ప్రజల దృష్టిని మరలిచ్చి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 సార్లు కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని గెలిపించిండ్రు. మీరు ఇవాళ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా కరీంనగర్ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటాను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు చూపించుకుంటూ ఇలా ప్రజలు తప్పుదో పట్టిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధిగా బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం. తప్పకుండా మీకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ కరీంనగర్ అభివృద్ధికి ఏం తీసుకొస్తారో చెప్పండి స్పష్టంగా. 840 కోట్లలో 420 కోట్లు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయిన హడ్కో ద్వారా రుణం కింద కేంద్రం మంజూరు చేసింది. మిగతా 420 కోట్లలో 210 కోట్లు నేరుగా కేంద్రం, మరో 210 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిబంధనల్లో ఉంది. అయితే హడ్కో ద్వారా వచ్చే 420 కోట్ల రుణాలను తిరిగి రాష్ట్రమే చెల్లించాలని, అది కూడా విడతల వారీగా 7 ఏళ్ల కాల పరిమితితో చెల్లించాలని నిబంధనలు పెట్టింది. అంటే హడ్కో రుణం 420 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 25% వాటా 210 కోట్లు కలిపి మొత్తం 630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చినట్లవుతోంది. ఇక యుఐడిఎఫ్ నిధులు 50 కోట్లు కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటూ కేంద్రం మెలికపెట్టింది. ఇవన్నీ నిజాలు దాచి కరీంనగర్ స్మార్ట్ సిటీకి కేంద్రమే నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ సునీల్ రావు కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతోనే కరీంనగర్కు 1000 కోట్ల నిధులు వచ్చాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు నిజంగా నగరంపై ప్రేమ ఉంటే ప్రత్యేక నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర పథకాలు ఉంటేనే నిధులు వస్తాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. డబ్బా కొట్టుకునే అవసరం లేదు. డబ్బా కొట్టుకునే అవసరం ఉంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఇప్పుడు దాదాపు ఇంకో 2-3 మాసాలు అయితే 3 సంవత్సరాలు దాటిపోతుంది. తీసుకురండి కొత్త పథకం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎవరొద్దంటున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తప్పుతారా? అమృత్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే, యుఐడిఎఫ్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందే, యూసీఎఫ్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందే, స్మార్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందే. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకురండి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి ఒక 1000 కోట్లు 500 కోట్లు తీసుకురండి. ఎవరొద్దంటున్నారో స్వాగతం చేస్తాం, వెల్కమ్ చెప్తాం. ఎందుకంటే అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ మాకు. మరి ఆ విధంగా శక్తి లేదు, ఆ విధంగా చొరవ లేదు, ఆ విధంగా దమ్ము లేదు, ఏది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ను శాంక్షన్ చేస్తే దాని మాయున్నే పైసలంటే కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్ శాంక్షన్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారండి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఇప్పుడు బీబీజీ రామ్జీ ఉన్నది, 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదా? అంత మాత్రం మాదని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి.
మొత్తానికి నిధుల పంపకం, క్రెడిట్ వార్తో కరీంనగర్ రాజకీయం వేడెక్కింది. కేంద్రం నిధులు తెచ్చిందా, రాష్ట్రమే నిధులు ఇచ్చిందా అనే అంశంపై రెండు పార్టీల సవాళ్లతో పొలిటికల్ రచ్చ పీక్స్ కు చేరింది.